హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ అమీషా పార్ట్ 73. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నీ తమ్ముడి వల్ల బిజినెస్లో నేను చాలా నష్టపోయాను. ఇప్పటికే ఎలా బుద్ధి చెప్పాలి అనుకున్న టైంలో నాకు ఒక విషయం తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దొరికాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే అంటూ అన్ని విషయాలు పూర్తిగా చెప్పి, అర్థమైంది కదా? ఈ వారంలో నేను చెప్పినట్లు చేస్తే నెక్స్ట్ వీక్ క్షేమంగా నీ బాబుని నేను నీకు అప్పగిస్తాను. కూడదు అని పోలీస్కి ఫోన్ చేస్తే చెప్పాను కదా, చాలా నష్టపోవలసిందే. అది డబ్బుతో తూగలేని నష్టం. అర్థమైంది కదా, ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు ఆ అపరిచితుడు. సిరికి మెమరీ లాస్ కావడానికి ఒక రకమైన డ్రగ్స్ ఇచ్చారు. అది బ్రెయిన్ పైన పనిచేస్తుంది. అయితే ఈ డ్రగ్స్ ఒక్కొక్క మనిషికి ఒక్కో ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి ఈ డ్రగ్స్ ఇచ్చినా కానీ మెమరీ లాస్ అనేది కాదు. అంటే ఈ డ్రగ్స్ విజయవంతంగా పనిచేస్తుంది అనడానికి దాఖలాలు లేవు. అయితే జంతువులపైన ప్రయోగించారు. ఆ జంతువులలో ఒక్కో యానిమల్ పై ఒక్కో రకంగా ప్రభావం చూపించింది. ఈ డ్రగ్స్ తయారు చేసిన తొలినాళ్లలో ఇది ఎందుకు ఉపయోగపడుతుందో వివరించారు. సైకో, టెర్రరిజం, మత పిచ్చి, వీళ్ళలోని నేర ప్రవృత్తిని మార్చడానికి, వాళ్ళని జైల్లో పెట్టకుండా ఈ డ్రగ్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అని ముఖ్య ఉద్దేశంతో తయారు చేశారు. అయితే కొన్ని దేశాల్లో దీన్ని స్వార్థం కోసం ఉపయోగించాలని చూశాయి. అలాగే పెద్ద పెద్ద ఆఫర్లు పెట్టాయి కంపెనీలు. కానీ ఈ దేశ ప్రభుత్వం దీనికి ముందుకు రాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇది వికటించి మనిషి పిచ్చి వాళ్ళలాగా మారే అవకాశం ఉంది అని కొంతమంది సైంటిస్టులు దీనికి విరుద్ధంగా ధర్నాలు చేశారు. దాంతో ఈ డ్రగ్స్ని బ్యాన్ చేశారు. చాలా దేశాల్లో అయితే ఇది మనుషులపైన ప్రయోగించాలని ఇప్పటికి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. మన దేశంలో అసలే లేదు. అయితే దీన్ని డెవలప్ చేయడానికి పర్మిషన్లు మాత్రం మన దేశంలో 3 డాక్టర్లకి పర్మిషన్ హైకోర్టు ఇచ్చింది. అందులో ఒక డాక్టర్ కాశ్మీర్లో ఉంటాడు, ఇంకొకరు ఒడిశాలో ఉంటారు, మరొకరు ఢిల్లీలో మల్లిక్ అనే డాక్టర్ అని పూర్తి వివరాలు ఆ సీనియర్ డాక్టర్ కమ్ సైంటిస్ట్ చెప్పాడు. సార్, మరి సిరికి నార్మల్ అవ్వడానికి, పాత జ్ఞాపకాలు తనకు రావడానికి ఏం చేయాలి? ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి? మీరైతే ఏం చేస్తారు అని అడిగాడు దేవ్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఈ డ్రగ్స్కి యాంటీ డ్రగ్స్ కూడా ఉంటుంది. దాన్ని మనము దశల వారీగా, అంటే చిన్న చిన్న డోసులుగా మనము పేషెంట్కి ఇస్తే మెల్లిమెల్లిగా తన పాస్ట్ని గుర్తుకు చేస్తూ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ టైంలో తనకి ఎక్కువగా టెన్షన్, బాధ, కోపం, దుఃఖం, అమితమైన సంతోషం లేకుండా తను చాలా నార్మల్గా ఉండాలి. ఒక కిడ్నాప్ అయిన వ్యక్తి ఇంత నార్మల్గా చూసుకుంటున్నట్టుగా తనని మీరు చూసుకుంటున్నారు అంటే తను కిడ్నాప్ అయిందని తనకు తెలిసి కూడా ఒక స్ట్రేంజర్తో తనంత నమ్మకంగా ఉంటుంది అంటే మీ కేరింగ్ అద్భుతం. ఇదే మెయింటెనెన్స్ చేసి మనం ఈ ట్రీట్మెంట్ ఇస్తే మనం అనుకున్న దానికంటే రిజల్ట్ చాలా బాగా వస్తుంది. మీరు ఓకే అంటే రేపే ఒక యాంటిక్ డోస్ ఇస్తాను పేషెంట్కి అన్నాడు డాక్టర్. ఓకే డాక్టర్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా నార్మల్గా అయ్యేలా చూడండి. తనకు కావలసిన వాతావరణాన్ని నేను కల్పిస్తాను అన్నాడు దేవ్ సంతోషంగా. నిజంగా మీ భార్య చాలా అదృష్టవంతురాలు.
ఈ మాట నేను తను బాగయ్యాక కూడా తనకి చెప్తాను. సో, రేపొచ్చి తనకొక ఇంజెక్షన్ ఇస్తాను డోస్. ఇది తీసుకున్నాక పేషెంట్ 2 అవర్స్ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో తనని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అండ్ మీరు భయపడొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. మొత్తానికి నా సిరి నార్మల్ అవ్వడానికి ట్రీట్మెంట్ దొరికింది. బాబా మీ సిరిని మీకు నార్మల్‌గా చేసి చూపిస్తాను అంటూ ఆకాశం వైపు చూసి మనసులో మొక్కుకున్నాడు దేవ్ సంతోషంగా. అనురాధ ఆదిల్‌కి కాల్ చేసి ఇండియాకి వస్తున్నావా లేదా అని అడుగుతుంది. ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ముందు సాల్వ్ చేసి వస్తా అన్న మాట కంప్లీట్ అవ్వలేదు ఆదిల్‌ది. ఓకే. నేను మీడియాకి ప్రొసీడ్ అయిపోతాను. డిపార్ట్‌మెంట్ కూడా పట్టించుకోవడం లేదు. నా కొడుకుకి ఏదైనా అయితే నేను బతకలేను అంటుంది. అను నేను చెప్పేది విను అనే లోపల కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్న మల్లిక్ కూడా సారీరా నేను ఇల్లీగల్‌గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను హాస్పిటల్‌లో. నేను కూడా ఓపెన్ అయిపోతున్నాను మీడియా ముందు. సారీ ఫ్రెండ్ అన్నాడు మల్లిక్. అలాగే అనురాధ కూడా సారీ అన్నయ్య. నా కొడుకే నాకు ముఖ్యం. నిన్ను నమ్ముకొని ఇప్పటికే చాలా లాస్ అయ్యాను. డుగ్గుకి ఏమైనా అయితే నేను బతికి కూడా వేస్ట్ అంటూ కాల్ కట్ చేసింది అనురాధ. కోపంగా సెల్ ఫోన్ తీసి నేలకు కొట్టాడు ఆదిల్. సిరికి ఫస్ట్ పాజిటివ్ కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్. చాలా సేపు ఎనర్జీగా కనిపించింది. ఆ తర్వాత నిద్రొస్తున్నట్టు అనిపించి తన రూమ్‌కి వెళ్ళిపోయింది. దాదాపు 3 అవర్స్ తర్వాత మేలుకుంది. తనకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి మెల్లిగా లేచి కూర్చునేసరికి ఎదురుగా దేవ్ కనిపించాడు. అర్జున్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది సిరి దేవుని. తన పేరు అర్జున్‌గా చెప్పుకున్నాడు. తన పాత జ్ఞాపకాలకి దగ్గర ఉంటుందని దేవ్. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మీరు పడుకున్నారు. నాకెందుకో భయంగా అనిపించింది. అందుకే ఇక్కడే కూర్చున్నాను. మీరు బాగానే ఉన్నారా? అని అడిగాడు దేవ్. బాగానే ఉన్నాను. కానీ తల భారంగా అనిపించింది అంటూ లేచి కూర్చుంది. దేవ్ మెల్లిగా తన దగ్గరికి వచ్చాడు. జ్యూస్ తీసుకురానా అంటూ. ఇప్పుడే వద్దు అంది సిరి వెక్కుతూ. తనకు వెక్కిళ్ళు వస్తున్నాయి. పక్కనే ఉన్న వాటర్ తాగించాడు. వెక్కిళ్ళు ఆగడానికి. అప్పుడే మెయిడ్ వచ్చింది జ్యూస్ తీసుకొని. తన వెక్కిళ్ళు ఆగలేదు. తల భారంగా అనిపించి తల పట్టుకొని వామిటింగ్ చేసేసింది సిరి. అది గమనించిన దేవ్ తన 2 చేతులు దోసిలి చేసి పట్టాడు సిరి మీద పడకుండా. వెంటనే మెయిడ్ చిన్న టబ్బు తీసుకొచ్చింది. అందులో వామిటింగ్ చేయించాడు. సిరి నెమ్మదిగా దేవ్‌ని చూస్తుంది. అతని చేతిలో తను వామిటింగ్ చేసేసరికి దేవ్ హ్యాండ్ వాష్ చేసుకొని సిరికి వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి తన మౌత్ వాష్, ఫేస్ వాష్ చేసి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. అర్జున్ ఎందుకు అలా చేతులు పెట్టేశావ్? నీకు అసహ్యం అనిపించలేదా? అని అంటుంది సిరి మెల్లిగా. లేదు నిత్య నాకు కావలసిన మనుషుల కోసం నేనెంతైనా చేస్తా. అది నా మెంటాలిటీ అన్నాడు. మిమ్మల్ని నా ఫ్రెండ్ అని నేననుకుంటున్నాను. మీరు అలా ఫీల్ అవ్వట్లేదా నా గురించి? అని అడిగాడు మళ్ళీ దేవ్. లేదు అర్జున్ నేను మిమ్మల్ని ఫ్రెండ్‌గా ఫీల్ అవుతున్నాను అని అబద్ధం చెప్పను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది మీరు. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నేను చాలా పీస్‌ఫుల్‌గా, చాలా సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నాను. నేను కోమా నుంచి బయటికొచ్చాక హ్యాపీగా ఉన్నాను అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత. అప్పటి వరకు నేను నా గురించి చాలా చింతపడేదాన్ని. మీరు కలిసాక నా గురించి నేను ఆలోచించడం మానేశాను. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. కానీ మీతో నేను ఎప్పుడు కలిసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మీ విలువైన వస్తువు ఆదిల్ మీకు తిరిగి ఇచ్చిన తర్వాత మీరు నన్ను వదిలేసి పోరు కదా! అది ఊహించుకోలేకపోతున్నాను అంది సిరి. అలా జరగదు నిత్య. నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద ఎప్పటికీ ఉంటాను గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ వదలను. మీ ఫ్రెండ్‌లా మీ పక్కనే ఉంటాను. కాబట్టి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అన్నాడు. కానీ ఆదిల్ నేను గతంలో ప్రేమించుకున్నామంట. నాకు గుర్తుకు లేదు. కానీ ఫ్యూచర్‌లో నన్ను పెళ్లి చేసుకుంటాడు. తను చేసుకున్న తర్వాత
మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వడు కదా! అంది తన బాధ బయట పెడుతూ సిరి. దీని గురించి భయపడకండి. మీకు గతం గుర్తుకొస్తే ఎవరు ఎవరికి ఏమవుతారు, ఎవరి నిజ రూపం ఏంటో మీకే తెలుస్తుంది. అప్పుడు మీరే సరైన నిర్ణయం తీసుకుంటారు. ఎవరిపైన డిపెండ్ అవ్వరు. అది జరగాలంటే మీరు పీస్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే నేను ఇప్పించే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అన్నాడు దేవ్. థ్యాంక్ యూ అర్జున్. థ్యాంక్ యూ సో మచ్. ఏమిచ్చి మీ రుణం నేను తీర్చుకోగలను అంది సిరి. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు రుణం అన్నారు కాబట్టి ఏదో ఒక రకంగా తీర్చుకుంటారులే. అండ్ నాకు థాంక్స్ చెప్పొద్దు. అంతగా చెప్పాలి అనిపిస్తే ఈ జ్యూస్ తాగి పడుకోండి. అదే మీరు నాకు చెప్పే థాంక్స్ అన్నాడు జ్యూస్ తాగిస్తూ. నవ్వుతూ జ్యూస్ తాగి మళ్ళీ పడుకుంటుంది సిరి. డాక్టర్‌కి ఇన్ఫార్మ్ చేస్తాడు దేవ్. పర్వాలేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా స్మూత్‌గా హ్యాండిల్ చెయ్యి అని చెప్తాడు. సిరి తన గురించి పాజిటివ్‌గా చెప్పడంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు దేవ్. ఇంకా కొన్ని రోజులే నీకు ఈ బాధ. ఆ తర్వాత నా నుంచి నిన్ను దూరం చేసుకోను అనుకుంటాడు. నైట్ 8:00 నిద్రలేస్తుంది సిరి. అప్పటికి తన తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అప్ అయి ఫ్రెష్‌గా ఫీల్ అవుతుంది. వెంటనే డుగ్గుని కలుస్తుంది. తను డిన్నర్ చేస్తూ ఉంటాడు. కాసేపు డుగ్గుతో మాట్లాడి దేవ్‌ని వెతుక్కుంటూ గార్డెన్‌లోకి వస్తుంది సిరి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.